ఇక థర్డ్ డే 18.29 లక్షల అప్లికేషన్లు వచ్చినాయట. ప్రజాపాలనకు భారీగా అప్లికేషన్లు. నేడు రేపు దరఖాస్తులకు బ్రేక్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రేషన్ కార్డు ఫారం ఫేక్. ఇది గుర్తుపెట్టుకోండి. నిన్న మొన్న రేషన్ కార్డుకు అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పేసి రేషన్ కార్డు అప్లికేషన్ అని చెప్పేసి ఒక ఫాము మొత్తం ప్రచారంలో కనబడది. మరి అట్లా ప్రచారంలో కనబడేటువంటి ఫామ్ ఏదైతుందో ఆ ఫాము తప్పు, దాన్ని మీరు ఎవరు నమ్మద్దు అని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనా రేషన్ కార్డుకు సంబంధించిన విషయంలో 3 రోజుల్లో 40.57 లక్షల అప్లికేషన్లు వచ్చినాయట. ప్రజాపాలన ప్రోగ్రాంలో 3 రోజు 18.29 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. మొత్తం 3 రోజుల్లో ప్రజల నుంచి 40 లక్షల దరఖాస్తులు అందాయి. తొలి 2 రోజుల్లో 15 లక్షల అప్లికేషన్లు రాగా 3వ రోజు మాత్రం భారీ స్థాయిలో వచ్చాయి. అభయహస్తంలోని 5 గ్యారెంటీలకు శనివారం ఒక్కరోజే 15 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. మిగిలినవన్నీ ఇతర అంశాలకు సంబంధించినవని ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 3 రోజుల వ్యవధిలో మొత్తం 3,868 గ్రామ పంచాయతీలు, 8,697 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన ద్వారా గ్రామ సభల సదస్సులు పూర్తయినట్టు తెలిపారు. నేడు రేపు నూతన సంవత్సరం కావడంతో దరఖాస్తుల స్వీకరణకు సెలవు ప్రకటించారు. 2 నుంచి 6 వరకు ఈ ప్రక్రియ మళ్ళీ కొనసాగనున్నది. ఏది ఏమైనా కూడా ఈరోజు డిసెంబర్ 31 అలాగే రేపు 1 ఈ 2 రోజులు సెలవులుగా ప్రకటించినటువంటి ప్రభుత్వము ఈ 2 రోజుల్లో అధికారులు కూడా వాళ్ళ అంటే కుటుంబంతో గడిపేటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి ఈ 2 రోజుల పాటు సెలవులు ప్రకటించడం జరిగింది. మరి ఈ 2 రోజుల పాటు అయిపోయిన తర్వాత 2వ తారీఖు నుంచి మళ్ళీ 6వ తారీఖు వరకు అప్లికేషన్ స్వీకరిస్తారు. 6వ తారీఖు వరకు కాదు, ఆ అప్లికేషన్ల స్వీకరణ సంబంధించిన విషయంలో ఏమైనా లోటుపాటు ఉండేదంటే తర్వాత కూడా ఎంపీడీఓ ఆఫీసులో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ వాటిని తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. దయచేసి ప్రజలు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఆ ప్రభుత్వం వాళ్ళ బాధ్యతగా అందరి అప్లికేషన్ తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి తప్పకుండా అప్లికేషన్ తీసుకుంటారు. ఎవరు కూడా అంటే ముఖ్యంగా బతుకుదేరు కోసం వేరే రాష్ట్రాలకు పోయిన వాళ్ళు కానీ బతుకుదేరు కోసం హైదరాబాద్ లాంటి నగరాలకు వచ్చిన వాళ్ళు కానీ సెలవులు దొరకకపోతే మీరు అర్జెంటుగా పోయి మాకు అప్లికేషన్ పెట్టుకోవాలంటే సెలవులు దొరకకపోతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, తర్వాత కూడా తీసుకుంటారు. ఇకపోతే జనవరి 22న అపురూప ఘట్టం. ఆ రోజు ప్రతి ఇంట రామజ్యోతి వెలగాలి. అయోధ్యలో ఎయిర్పోర్టు రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ. ఆలయ ప్రారంభం రోజున భక్తులు ఎవరు రావద్దంటూ విజ్ఞప్తి. 2న అమృత్ భారత్ 2 అమృత్ భారత్ 6 వందే భారత్ ట్రైన్లకు పచ్చ జెండా ఊపిండు నరేంద్ర మోడీ గారు. మొత్తానికి అయితే ఈ నెల జనవరి 22 తారీఖున రామాలయం సంబంధించిన విషయంలో వాళ్ళు దాన్ని ఓపెనింగ్ చేసేటువంటి అవకాశం ఉన్నాయి. మొత్తానికి అయితే ఆలయ ప్రారంభం రోజున భక్తులు ఎవరు రావద్దు అంటూ విజ్ఞప్తి చేస్తూ ఉంది రామ జన్మభూమి ట్రస్ట్. ఎందుకు అనంటే మొన్ననే కేరళకు సంబంధించిన విషయం మనం చూసినాము. అయ్యప్ప స్వాములు వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చేదంటే అక్కడ ఏర్పాట్లు సరిగ్గా చేయకపోవడం వల్ల మొత్తం తొక్కిసలాట జరిగింది. ఎంతోమందికి ప్రాణాపాయం జరిగింది, ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. దాని విషయంలో ఆ బీజేపీ వాళ్ళు కానీ మిగతా ఆ అనుబంధ సంస్థల వాళ్ళు కానీ చాలా గొడవలు చేసిర్రు, కేరళ ప్రభుత్వం మీద నిందలేసారు. మరి ఇదే విషయంలో రేపు రానున్న రోజుల్లో రామ జన్మభూమికి సంబంధించిన విషయంలో కానీ అక్కడికి ఆలయ ప్రారంభానికి సంబంధించిన విషయంలో కానీ అందరూ దేశవ్యాప్తంగానే కాదు అవసరమైతే ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. వేరే దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎన్ఆర్ఐలు కూడా అక్కడ దర్శనం కోసం వస్తున్నట్టుగా సమాచారం. మరి అట్లాంటి అవకాశం ఉన్నటువంటి క్రమంలో రేపటి రోజున వేలాది మంది లక్షలాది మంది అక్కడ రామజన్మభూమి కోసం వస్తే అది కొత్తగా కట్టినటువంటి ఆలయం కాబట్టి అందరూ వచ్చేది ఉంటే అక్కడ ఏమైనా ప్రమాదం జరిగితే దాని నష్టం తీరంది కాబట్టి అట్లాంటి జరగకుండా ఉండాలంటే అసలు ఎవరు రావద్దు అని చెప్పేసి చెప్పేస్తున్నారు. మరి ఇన్ని రోజుల పాటు కేరళ ప్రభుత్వం మీద నిందలేసినటువంటి మీరు ఎందుకు ఆ రోజు, ఎందుకంటే ఆలయాన్ని ప్రారంభించిన రోజు దాదాపు అందరూ చూడాలనే ఆశ ఎక్కువ మందికి ఉంటుంది. మరి ఆ ఎక్కువ మంది వచ్చేటువంటి అవకాశం ఉన్న రోజు ఎక్కువ ఏర్పాట్లు చేసి అవసరమైతే కేంద్ర బలగాలను దింపుకొని మీరు సరైన రీతిలో దాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేసేదంటే ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటే అట్లాంటివి జరిగేది ఉంటే కేంద్రం కూడా చేతులెత్తాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళు ఈరోజు చేతులెత్తాల్సిన పరిస్థితి చేస్తున్నారు. కానీ నిజానికి ఏది ఏమైనా నిజంగా వాళ్ళు చెప్తున్నట్టు కూడా అందరూ ఒకేసారి వేదంటే జరిగేటువంటి నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ నష్టం జరగకుండా ఉండాలంటే అసలు రాకుండా ఉండటం బెటర్ అని చెప్పేసి చెప్తున్నారు. ఏది ఏమైనా ఆ రోజు ప్రతి ఇంటిలో రామజ్యోతి వెలిగించాలని అయితే నరేంద్ర మోడీ గారు చెప్పారు. దానికి సంబంధించిన విషయంలో ఇప్పటికే దాదాపుగా అంటే మొత్తానికి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన నాయకులకు ముఖ్యంగా బీజేపీ దాని అనుబంధ సంస్థలు అన్నిటికీ కూడా అందరు చెప్పినట్లు సమాచారం. మరి ఆనాడు కరోనా సమయంలో నరేంద్ర మోడీ గారు అందరు సపోర్ట్ కొట్టారంటే మనం అందరం సపోర్ట్ కొట్టాం. మరి ఈరోజు అందరూ రామజ్యోతి వెలిగించాలని చెప్తున్నారు. రామజ్యోతి వెలిగించడానికి నరేంద్ర మోడీకి సంబంధమే లేదు. అది కేవలం హిందూ మతానికి సంబంధించినటువంటి క్లియర్ కట్గా అది భక్తులు చూసుకునేటువంటి అంశము. దాంట్లో నరేంద్ర మోడీ రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఇది ఈయనను పక్కన పెట్టి కేవలం రామ జన్మభూమి కోసం ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తున్న వాళ్ళని ముందు పెట్టి నడిపిస్తే బాగుంటుంది. ఇట్లాంటి నమ్మకం లేని వ్యక్తులను పెట్టి చేపిస్తే దానికి నమ్మకం లేని వ్యక్తులుగా అంటే అట్లాంటి వ్యక్తులను పెట్టేదంటే అదే ముద్ర పడుతుంది కాబట్టి దాన్ని కూడా ఆలోచించుకోవాలి.